చంద్రబాబు నాయుడు కూటమి నిర్ణయాన్ని ఏపీ ప్రజలు ఎడంకాలితో తన్నిపారేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న దుర్మార్గ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని కోటికి పైగా సంతకాలతో రాష్ట్ర ప్రజలు హెచ్చరించారు. కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలకు ప్రతీకలైన ఈ సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు సమర్పించి ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కోరనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అమ్మేయాలన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కూటమి దుర్మార్గ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబడుతూ రాష్ట్రమంతటా జనకోటి నిరసన గర్జన చేసింది. కూటమి ప్రభుత్వ నిర్ణయం సరికాదని కోట్లాది మంది ప్రజలే తీర్పు చెప్తూ కోటికి పైగా సంతకాలతో ప్రభుత్వం లెంపలు వాయించారు. జనం గుండెల్లోంచి పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలకు సాక్షిగా కోటికి పైగా సంతకాలు సేకరించిన ప్రతులను రాష్ట్ర గవర్నర్కు సమర్పించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. 2 నెలలకు పైగా ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకటే నినాదం మార్మోగింది. 175 నియోజకవర్గాల్లో కోట్లాది మంది జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రభుత్వ హయాంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపైనే ప్రజాభిప్రాయ సేకరణ కోసం కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ప్రధాన ప్రతిపక్ష నేతలు. అన్ని జిల్లాల్లోనూ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే జరిగే నష్టాలేంటో ప్రజలకు వివరించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతుల్లో ఉంటే చదువు కొనుక్కోలేని పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజలందరికీ మెరుగైన ప్రభుత్వ వైద్యం ఉచితంగా అందుతుందని వివరించారు. అలా కాకుండా ఈ కాలేజీలను ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్మేస్తే రాబోయే కష్టాలు నష్టాలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తే వైద్య విద్య అపర కుబేరులకు తప్ప మిగతా ప్రజలందరికీ దూరమవుతుంది. కోటికి పైగా ఫీజులు చెల్లించి వైద్య విద్య చదువుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అదేవిధంగా ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళితే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఈ భయానక వాస్తవాన్ని ప్రజలకు వివరించారు. దీంతో ప్రజల్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆస్పత్రులు ఎంత అద్భుతంగా పనిచేశాయో ప్రజలు చూశారు. ఆరోగ్యశ్రీని ఎంత పకడ్బందీగా అమలు చేశారో వారికి తెలుసు. జ్వరం వస్తే గోలీ కొనుక్కోలేని పేదలు కూడా ప్రాణాంతక వ్యాధి వస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగల వరం వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో సాకారమైన వైనం వారికి అనుభవమే. అదే ఆరోగ్యశ్రీ లేకపోతే ఆ కార్పొరేట్ ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడగలిగే ధైర్యం కూడా పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉండేదే కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆ వెసులుబాటును రద్దు చేస్తూ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే జీవితాంతం తాము చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ప్రజలు భావించారు. అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వంపై మహా సంగ్రామం కోసం కదం తొక్కారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటు కాదని అన్ని ప్రాంతాల ప్రజలు తమ సంతకంతోనే తీర్పు చెప్పారు. కోటి సంతకాలు లక్ష్యంగా అక్టోబర్ 10న ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఒక్కో నియోజకవర్గానికి 60,000 సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంచనాలను మించి జనం ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలతో తమ సంఘీభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా 2 నెలల వ్యవధిలోనే ఇంచుమించు 1.5 కోటి సంతకాలు సేకరించడంతో కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయింది. సంతకాల సేకరణ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలని ఒక్కో పేపర్ మీద ఒక్క వ్యక్తి సంతకాన్నే తీసుకున్నారు. ఆ పేజీలోనే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. ర్యాండమ్ చెక్ చేస్తే ఏ పేపర్లో సంతకం అయినా స్వచ్ఛందంగా చేసినట్లు నిర్ధారించడానికి వీలుగా ఉండేలా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిజాయితీగా నిర్వహించారు. ఇవి కేవలం ప్రజల సంతకాలు కావు, కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటి ప్రజాభిప్రాయాలు.
మీ నిరంకుశ నిర్ణయాలను మేం ఆమోదించడం లేదని బల్లగుద్ది మరీ పాలకులకు వినబడేలా చెప్పిన సమర శంఖారావాలు. మొండిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తే రాష్ట్రమంతటా ఉద్యమాలతో అట్టుడుకుతుంది సుమా అని కూటమికి అందించిన హెచ్చరిక సంకేతాలు. 2 నెలల అనంతరం అన్ని నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలు జిల్లా కేంద్రాలకు తరలించారు. డిసెంబర్ 15న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సంతకాలు సేకరించిన ప్రతులను తరలించే వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుండి ఈ వాహనాలన్నీ 1 కోటికి పైగా సంతకాలు సేకరించిన ప్రతులతో పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న గురువారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతులను రాష్ట్ర గవర్నర్ నజీర్కు అందజేస్తారు. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, పేదవాడికి వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొడుస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరుగార్చింది, ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజల అభిప్రాయానికే పెద్దపీట వేయాలి. రాజ్యాంగం అదే చెబుతోంది. కోట్లాది మంది ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలతో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ నేతృత్వంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అంతకు మించి ప్రైవేటీకరించడానికి ప్రభుత్వానికి అధికారమే ఉండదు. అదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ చేత ప్రభుత్వానికి దిశానిర్దేశనం చేయించాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఏ ప్రభుత్వము చొరవ తీసుకోని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. వైద్య రంగంలో ఎవరు ఊహించని ప్రగతికి బాటలు వేశారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆలోచన చేసిన దాఖలాలు లేవు. అయితే ఇంతటి అద్భుతాన్ని కూటమి ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది. అందుకే ఏపీ ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే 1 కోటికి పైగా సంతకాలతో ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఏ సమాజమైనా ఏ దేశమైనా సరే ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలంటే అక్కడ వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పాలకులు ఎవరైనా సరే విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విషాదం ఏంటంటే మన దేశంలో గత పాలకులు ఎందుకోగానే దీనిపై సరైన శ్రద్ధ పెట్టలేదనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు 72 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ 11 మెడికల్ కాలేజీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చరిత్రను తిరగరాశారు. 72 ఏళ్లలో గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారే ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయించారు. కరోనా సంక్షోభం ఇబ్బందులు పెట్టినప్పటికీ 2023 సెప్టెంబర్ కల్లా 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయటమే కాకుండా ఒకేసారి వాటిని ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో అలా 2023లో తరగతులు ప్రారంభమయ్యాయి. 2024 ఎన్నికలకు ముందు పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది. వీటిని ప్రారంభించే సమయానికి ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. నిర్మాణాలు పూర్తయిన ఈ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లు కేటాయించింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గ నిర్ణయం తీసుకున్నారు. పులివెందుల, పాడేరు కాలేజీలకు కేటాయించిన సీట్లు తమకు అవసరం లేదంటూ ప్రభుత్వ పరంగా లేఖలు రాశారు. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొద్దిపాటి ఖర్చు చేస్తే అవి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఆరోగ్య రంగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉండేది. అయితే ఇంత అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిపై కక్షతో కాలరాసేయాలని నిర్ణయించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ పచ్చ కూటమికి చెందిన అనునాయులకు చిల్లర పైసలకు తెగనమ్మేయాలని నిర్ణయించారు. 1,00,000 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులున్న ఈ కాలేజీలను కారు చౌకగా అమ్మటం ద్వారా వైద్య రంగాన్ని చావు దెబ్బతీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి సొంత ఆస్తులు పెంచుకునేందుకు అయిన వాళ్లకు దోచిపెడుతున్నారు. ఈ నిర్ణయంపైనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, మేధావులు ఆందోళన చేశాయి. 5,000 కోట్లు ఖర్చు చేస్తే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి పీపీపీ పద్ధతిలో వాటిని తెగనమ్మేస్తా అంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లకు పైగా అమరావతిపై ఖర్చు చేస్తున్న చంద్రబాబు నాయుడు అమరావతిని కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు రాసి చేయొచ్చు కదా అని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒప్పుకునే ప్రసక్తే లేదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది తిరుగులేని విజయం సాధించడంతో చంద్రబాబు అండ్ కో వెన్నులో చలి మొదలైంది. కూటమి పెద్దల్లో కంగారు పెరుగుతోంది. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే ప్రభుత్వం కొంపలంటుకోవటం ఖాయమని కూటమిలో సీనియర్లే భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. కోటి సంతకాల ప్రతులను వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమంలా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారని చెప్పారు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పీపీపీ అనే పేరు పెట్టి ముద్దు పేరు, ఇంకోటి ఏదో P4 అన్నారు, అదేమైందో తెలియదు. ఆయన ప్రైవేటు వాళ్ళే సేవలు చేస్తారు, ప్రైవేటు వాళ్ళతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అధికారంలో లేనప్పుడు చెప్పడు, అధికారంలోకి వచ్చినాక చెప్తాడు. అధికారంలోకి వచ్చాక ఇదే మీకు మంచిదని చెప్తాడు. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు. పీపీపీ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్, అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? పోనీ ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు కావాల్సిన మనసు ఉండాలి. ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైందే అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు ఆయన వచ్చేసి. వాడు రూపాయి పెట్టకుండా, లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇది తను ఏదైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి. మళ్ళీ ఈరోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారని జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. కోటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డు అందరికీ తెలుసు, జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుందని. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే. ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 80sలో ఎప్పుడో అన్నారు, కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూపించాం మీకు కూడా. ప్రతి చోట జనంలోకి వెళ్ళి, అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు.